అప్పుడు ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. నాకు తెలియని విషయాలు నాకు తెలిసినట్టుగా నేను చెప్పను. మీరు రాజ్ కసిరెడ్డి ఎప్పుడైతే అబ్స్కాండింగ్లో ఉన్నాడు, ఎప్పుడైతే ఆయన దొరికి తీసుకొస్తాడో మీరు రాజ్ కసిరెడ్డిని అడిగి తెలుసుకోవచ్చు. మీ మీద ఒత్తిడి ఉందా సార్ దీనికి సంబంధించి? అంటే కసిరెడ్డిని మీరే పరిచయం చేశారు అని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. రాజ్ కసిరెడ్డిని పార్టీలో వ్యక్తులు నాకు పరిచయం చేయడం జరిగింది. 2017-18లో అనుకుంటా రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. అతను ఒక తెలివైనటువంటి క్రిమినల్, ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం. నేను అబద్ధం చెప్పదలుచుకోలే. మొట్టమొదటిగా అతనికి ఎన్ఆర్ఐ విభాగం అప్పగించా. ఆ తరువాత సోషల్ మీడియా చూసుకోమని చెప్పా. ఆ తరువాత ఈ ప్రశాంత్ కిషోర్ గారు అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆయన మనకు కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఆయనకి ప్రోటోకాల్ అంతా చూసుకోమని చెప్పడం జరిగింది. ఈ రకంగా పార్టీలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించింది నేనే, ఎంకరేజ్ చేసింది నేనే. ఈ విషయంలో నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈరోజు నాకు కలుగుతూ ఉంది. ఇంత దుర్మార్గపు వ్యక్తి ఏ రకంగా నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎవరి నుంచి? మీరు అడిగే ప్రశ్న చాలా స్పష్టంగా అడగాలి. మీకు ఒత్తిడి వచ్చిందా అని కాదు, నాకు ఎవరి దగ్గర నుంచి ఒత్తిడి వచ్చింది అని మీరు భావిస్తున్నారు? ఆయన ముందు జవాబు చెప్పండి. అంటే జనరల్గా మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఉన్నారు కదా, సో మీరు గతంలో 5 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు ఏ ఎపిసోడ్ గురించి మాట్లాడలేదు, బయటికి రాగానే ఏ ఎపిసోడ్ గురించి చర్చ వచ్చింది. మీరే రాజ్ కసిరెడ్డి కర్త కర్మ క్రియ అన్నారు కాబట్టి, సో ఈ రాజ్ కసిరెడ్డి వెనక కొంతమంది పెద్దలు ఉంటారు కాబట్టి ఏమన్నా ఒత్తిడి వచ్చిందా అనే యాంగిల్ సార్? అంటే ఆ పార్టీ నుంచి ఏమైనా 5 సంవత్సరాల పాటు మీరున్నారు, అతనితో కలిసి ఉన్నారు, అప్పుడు మాట్లాడలేదని అంటే అప్పుడు మీరు అడగలా, నేను జవాబు చెప్పలా. నీకు తెలుసు రాజ్ కసిరెడ్డి వెనక ఎవరైనా వ్యక్తులు ఉన్నట్టు మీకు కానీ తెలిస్తే నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను. అడిగారు. రాజ్ కసిరెడ్డి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. ఆ అథారిటీ అతనికి ఎవరిచ్చారు అన్నటువంటి విషయం సిట్ నన్ను అడగడం జరిగింది. నాకు తెలియదు అన్నటువంటి విషయం చెప్పాను. నన్ను మోసం చేయలే, పార్టీని మోసం చేశాడు, ప్రజలను మోసం చేశాడు. నాకు వ్యక్తిగతంగా అతను చేసినటువంటి మోసం ఏమీ లేదు. ఆ కుంభకోణం గురించి మీరు ఏదన్నా నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తా. మీరు చెప్తున్నారు కదా కుంభకోణం. ఈ ప్రశ్న రాజ్ కసిరెడ్డిని వేయాలి. మీరు ఆయన దగ్గర సమాధానం తీసుకొని నాకు కూడా చెప్పండి. పార్టీలో అందరికీ అతను మోసం చేశాడని ఈరోజు తెలుసు. మీకు ఎలా తెలిసింది? ప్రజలందరికీ తెలుసు. మీకు ఎలా తెలిసిందో పార్టీలో అందరికీ కూడా అలాగే తెలుసు. మీరు అడిగిన క్వశ్చనే మళ్ళీ అడుగుతున్నారు. మీరు అది నాకు తెలియదని నేను చెప్పాను. మీకేదన్నా తెలిస్తే ఎవరు ఈ అథారిటీ ఇచ్చారని మీకేదన్నా తెలిస్తే నాకు కూడా చెప్పండి, సంతోషిస్తాను. కీలకంగా పదే మిత్రులందరూ కూడా, పాత్రికేయ మిత్రులు, ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. పదే యూట్యూబ్ ఛానల్స్లో కానీ శాటిలైట్ ఛానల్స్లో కానీ సాయిరెడ్డి నెంబర్ 2 సాయిరెడ్డి నెంబర్ 2 అని నన్ను చెప్తున్నారు పార్టీలో. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2 అనే స్థానమే ఉండదు.
అప్పట్లో మా అధ్యక్షులు, మా పాత పార్టీ అధ్యక్షులు కూడా స్వయంగా చెప్పారు, 1 నుంచి 100 వరకు ఎవరు ఉండరు. 101 నుంచి కూడా స్వయంగా చెప్పారు, 1 నుంచి 100 వరకు ఎవరు ఉండరు, 101 నుంచే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో ఎవరైనా కూడా నేను నెంబర్ 2 అని కానీ భావిస్తే అది అంతా మిథ్య మాత్రమే. రెండవది, మీరు చెప్పినట్టుగా అధికారంలో లేనప్పుడు 2014 నవంబర్ నుంచి 2019 అధికారంలోకి వచ్చేంత వరకు మే 28వ తారీఖు వరకు పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే మోసాను. జగన్ గారికి నేరుగా ఆయన ఆదేశాలను తీసుకొని నేను, జగన్ గారు, ప్రశాంత్ కిషోర్ ముగ్గురు ప్లాన్ చేసి మిగతా అందరి నాయకుల్ని కలుపుకొని పార్టీని ముందుకు నడిపించాం. నేను అప్పుడు కూడా నెంబర్ 2గా భావించలే. ఆ తర్వాత కాలక్రమేణా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలకి ఈ నెంబర్ 2 అనేటటువంటిది మిథ్య అనేటటువంటిది నేను కూడా గమనించాను. ఈ యొక్క కోటరీ నేను గతంలో ఏదైతే చెప్పానో, ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద తినగవేము తీయనుండు అనేటటువంటి సామెత నాకు గుర్తొస్తూ ఉంది. మా యొక్క నాయకుడికి, అప్పట్లో నాయకుడికి చెప్పి సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు, ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి, నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి, ఈ యొక్క కోటరీ ఆయన మనసును మార్చి నన్ను 2వ స్థానం నుంచి, మీరు అనుకునే 2వ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నాకు ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చి నన్ను 2000 స్థానంలో నిలబెట్టింది. చాలా అవమానాలు పాలయ్యా. ఈ కోటరీ, మరొక్కసారి చెప్తా ఉన్నా, ఈ అవమాన భారం తాళలేక, ఈ కోటరీ యొక్క వేధింపులు తాళలేక, నాకు అప్పట్లో నా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వీడడం జరిగిందే తప్ప వేరే ఏ కారణం కాదు. మరొక్కసారి చెప్తా ఉన్నాను, మీరు ఈరోజు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విడిపోయాడు, పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడు, పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయాడు అని పదే చాలా న్యూస్ ఛానల్స్లో మా వాళ్ళే కొన్ని రాయిస్తూ ఉన్నారు, మీరు కొన్ని రాస్తూ ఉన్నారు. దాంట్లో కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ ఉన్నాయి, కొన్ని మామూలుగా మీరేదో ఆత్మసంతృప్తి కోసం మీరు రాసుకుంటా ఉన్నారు. నేను అధికారం వచ్చిన 6 నెలల్లో నా యొక్క 2వ స్థానం 2000 స్థానానికి పడిపోయింది.